హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వాన కురుస్తుంది కదండి. చెట్లు అయితే కొంచెం కొంచెం పడిపోతున్నాయి. వంగ చెట్లు వేసినమాట ఇగో పోస్తున్నాయి. రెండు పోస్తున్నాయి అన్నమాట. ఇంకో నీళ్ళు వెళ్ళిపోయి చెట్లు పడిపోతున్నాయి. గాలి తీసాను. ఇగో వాటర్ నిలబడి తివకేసేసి పడిపోతుంది కాబట్టి ఇది ఆల్రెడీ చెట్టు పడిపోయింది. వాన వెళ్తే కొంచెం నిలబెట్టాలి చెట్లు. చూసారు కదా, ఈ నల్లంకి అన్నమాట. ఇది గుత్తి కాపు కాదు. కాయలు కూడా చూపిస్తాను, కాయలు ఎలా ఉన్నాయి ఏంటన్నది. అవి కాయలు నల్లంకాయలు అన్నమాట, గుత్తి కాపు. ఇది వానకి చెట్లు పడిపోతాయి. బీరపాదు వేస్తే రెండు పిండి దిగినాయి. ఇప్పుడే కాశ్మీర్ బీరపాదు. మా ఊళ్ళో ఫ్యామిలీ డాక్టర్ అడిగాడు, ఆయనకు అంత కావాలన్నాడు నారు. ఆయన సిద్ధమని దాన్ని అలాగ ఆఫ్ చేశాను. ఇది గోగునారండి. ఇది కనకాంబరాల మొక్కలు అనేవి. జామ చెట్టు మా పెద్ద పిల్లలు తెచ్చుకుని ఇప్పుడే వేసుకున్నాడు. ఇదైతే కొబ్బరి పండు చెట్టు అండి. ఇది మామూలుగా ఏం చేసినంటే మొలకొచ్చాక మామూలుగా గింజలు పాతితే మా పాతింటి కాడ చెట్టు ఉంది. అయితే దాని కాయలు తెచ్చి అందులో గింజలు ఉంటే ఏం చేయాలంటే గింజ పెట్టి ఒక అడుగెత్తులు వేసిన తర్వాత దాన్ని సగం చూసారా మొక్క. ఈ మొక్క అంతా వచ్చాక ఏం చేశానంటే
ఇక్కడ కట్ చేసేసి ఇదే మొక్కని ఇక్కడ కట్ చేసేసి ఏం చేయాలంటే ఇదే పిల్లకని మళ్ళీ చూశారు కదా పెద్దది ఇక్కడ కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత అదే పిల్లకి తెచ్చి ఇక్కడ మామూలుగా 2 బద్దల కింద విడిచి ఆ బద్ద కలిసి కొట్టు కట్టాను కదండి. కొట్టు కడితే నేను అంటు కట్టాను అన్నమాట. ఇక్కడ అంటు కడితే అలా బతికిపోయి ఇక చూసారా మొక్క చూసారు కదా అంటు కడితే అలాగ అయింది మొక్క. ఇది ఇప్పుడు దీన్ని తీసి